హలో ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో పేదలకు గృహ సదుపాయం కల్పించాలని లక్ష్యంతో అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన మరియు డబుల్ బెడ్రూమ్ పథకాలు కింద కార్వన్ మరియు బహదూర్పుర నియోజకవర్గాలు అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం సామాజిక న్యాయం, పేదల సంక్షేమ పట్ల ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబించింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై పేదలకు ఇళ్ల కల నిజం అవుతున్న సందర్భాన్ని విశేషంగా అభినందించారు. అలాగే కార్వన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ మరియు బహదూర్పుర ఎమ్మెల్యే మొహమ్మద్ ముబీన్ తమ నియోజకవర్గాలు అర్హులైన కుటుంబాలను గుర్తించి వారికి ఈ పథకం అందేలా కృషి చేసినట్లు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ యాదవ్ పాల్గొని ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు పేదల జీవితాలు ఎంతటి మార్పు తీసుకొస్తున్నాయి వివరించారు. అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యే మిత్రా కృష్ణ స్వయంగా లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పట్టా సర్టిఫికెట్లు అందజేసి వారి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు తమకు ఇల్లు లభించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి మరియు ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పథకం ద్వారా నిరాశ్రయులకు గృహ భద్రత కల్పించడం మాత్రమే కాకుండా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని అధికారులు పేర్కొన్నాయి. ఈ విధమైన కార్యక్రమాలు సమాజంలో ఆర్థికంగా బలహీన వర్గాలకు ఆశాకిరణంగా నిలుస్తూ వారి భవిష్యత్తును స్థిరంగా మార్పే దిశగా కీలక పాత్ర పోషిస్తున్నాయి. మీరు వీడియోలో చూడొచ్చు. బృందావతి రత్నం రత్నం సావిత్రి చూడండి అమ్మ ఒకసారి. సావిత్రి రమణమ్మ భారత్ జ్యోతి నాగరి నెక్స్ట్ బహదూర్పుర ఆపేసారండి. నెక్స్ట్ బహదూర్పుర ఇవ్వండి రమేష్. जैसा महिला उस्मानाबाद में अगर लाख लोग महिला है तो 80,000 से ज्यादा महिला मेंबर रहे महिला ग्रुप में. यहाँ ऐसी हालत नहीं है. मैं सब लोगों से गुजारिश करता हूँ यहाँ जितने भी महिला है वो मेंबर बने और गवर्नमेंट से जो मिलता है वो बेनिफिट उन लोगों को लागू हो सके. అదేవిధంగా ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు పల్లెటూళ్ళ నియోజకవర్గానికి 3,500 5 లక్షల రూపాయలతో ఇస్తా ఉన్నాం. హైదరాబాద్ కట్టేప్పటికి జాగా ప్రాబ్లం. జాగా ఉన్నోళ్ళు వెరిఫై అయింది. త్వరలోనే హైదరాబాద్ లో ఇందిరమ్మ ఇంటికి జాగా ఉన్న వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇంటి ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం. జాగా లేని కూడా ఇటీవల మీటింగ్ పెట్టినాం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారు, మిగతా శాసనసభ్యులందరం కూడా కలిసి ఏ విధంగా ఇల్లు స్థలం లేని వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని ఆలోచన చేస్తా ఉన్నాం. త్వరలోనే స్లమ్స్ ఇక్కడ మనం ఎన్నో నెలల నుంచి వేచి చూస్తున్న రోజు రానే వచ్చింది. మరి ఇక్కడికి వచ్చేసిన లబ్ధిదారులు इधर आज के यूपीएस के पट्टा डिस्ट्रीब्यूशन के लिए इधर पहुंचे तो మరి రాజ్యసభ ఎంపీ గారు కూడా
గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు పెద్దల పూజలు కౌసం మైనతి గారు, నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దల పూజలు గౌరవనీయులు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, వేదిక పైన ఆశీస్సులైనటువంటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, స్థానిక కార్పొరేటర్లు, మరి ఎంఆర్ఓ గారు, మరి ఇక్కడ వచ్చేసినటువంటి కార్బన్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి కోటి ఆశలు పెట్టి ఇక్కడ వచ్చినటువంటి 2 బెడ్రూమ్ బెనిఫిషియరీకి సంబంధించిన వాళ్ళకు, దొరికిన వాళ్ళకు, దొరకని వాళ్ళకు, దొరకడానికి ఆలోచించే వారికి మీ అందరికీ చేతులు జోడించి సవినంగా నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నా. ముందుగా మనలో మనసులో మాటలు చెప్పాలని వారితో పర్మిషన్ తీసుకున్నా. సార్, మా నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ యొక్క ఆవశ్యకత చాలా ఉంది. దాదాపు కార్వాన్లో అప్లై చేసిన వాళ్ళు 2840 మంది అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. మరి దాంట్లో ఈరోజు 175, 176 మనం ఇవ్వడం జరుగుతుంది. అది కూడా కార్వాన్ టోటల్ నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుండి మనం అన్నాము నియోజకవర్గానికి 3500 ఇళ్ళు ఇస్తామని ఆ రోజు మన ప్రభుత్వం చెప్పడం జరిగింది. మరి దానికి దృష్టిలో పెట్టుకొని ఈ జియగూడలో ఆ రోజు 2020లో నేను కార్పొరేటర్ ఉన్నప్పుడు ఈ యొక్క నిర్మాణ ప్రక్రియ చేయడం జరిగింది. మరి దాంట్లో 600 చిల్లరగా మేము అక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ వాళ్ళకు ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ దాదాపు ఇవ్వడానికి దాదాపు 8-9 సంవత్సరాలు పట్టింది. ఏది ఏమైనా ఆచమైన ఈరోజు మనము 175 పెట్టుకున్నారు కాబట్టి అక్కడ ల్యాండ్ ఉన్నది. ఆ రోజు 1850కి ప్రపోజల్ ఇచ్చినాం సార్. మరి మీరు అక్కడ ల్యాండ్ కు దృష్టిలో పెట్టుకొని కనీసం మిగతా వాళ్ళు చాలా మంది ఆశించే వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు. 170 కాదు సార్, 2000 నుండి 3000 మంది అప్లికేషన్ కార్బన్ నియోజకవర్గంలో ఉన్నది. ఎమ్మెల్యే గారు కూడా తెలుసు. ఈ సభ ద్వారా మీ అందరి ద్వారా మంత్రి వాళ్ళకు చేతులు జోడించి సవినయంగా మనవి చేస్తున్నా. మిగతా ఎవరైతే బెనిఫిషియర్లు ఉన్నారో వారికి ఏ విధంగా అకామిడేట్ చేసి వారికి న్యాయం చేయాలని సవినయంగా మనవి చేస్తూ తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.